ఎంజాయ్ పండగ. మేబీ గేటెడ్ కమ్యూనిటీ తెలీదు లేదో తెలియదు మనకి. ఇదిగోండి ఈ ఏరియాలో అయితే నేను ఉన్నాను. నర్సరీ అయితే చాలా పెద్దది అనమాట, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూసుకోండి చాలా పెద్ద నర్సరీ. ఈ హైవే పక్కన అయితే ఉంది. అంత పెద్ద పెద్ద చరిత్రలు మనకు తెలియదు కానీ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నా. చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట. బాగా బతకాలి, పెద్ద చెట్టు అయ్యి వృక్షం అయ్యి 10 మందికి నీడనివ్వాలని కోరుకుందాం. వచ్చేసామండి రాజమండ్రి నుంచి ఏలూరుకి వచ్చేసామండి. హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మన చీపురుపల్లి టు కన్యాకుమారి రైడ్లో డే 4 అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు డే 4 రైడ్ అయితే చేయబోతున్నాం. నేను నిన్న రైడు రాజమండ్రికి 10 కిలోమీటర్ల ముందే ఆపేశాను. ఇక్కడ నాకు గైడ్ కాలేజ్ దగ్గర స్టే అయితే దొరికింది. వేరే బ్రో వాళ్ళు స్టే ఇచ్చారనమాట. ఇక్కడ గైడ్ బీటెక్ కాలేజ్ ఉంది కదా మనకి రాజమండ్రి ముందు. సో 10 కిలోమీటర్లు అందుకే ఆగిపోవాల్సి వచ్చింది ముందుగానే. ఇక్కడ స్టే అయితే ఇచ్చారు. నైట్ అంతా ఇక్కడే స్టే చేశాను. చాలా బాగా అనిపించింది. కాకపోతే నిన్న మనం మిగిల్చిన 10 కిలోమీటర్లు ఈరోజు కవర్ చేయాలి. మరి ఈరోజు మనకి ఎక్కువైపోయింది 10 కిలోమీటర్స్. నెక్స్ట్ మనం ఈరోజు రైడ్ వచ్చేసి రాజమండ్రి నుంచి ఏలూరు వరకు అయితే చేయబోతున్నాం. టోటల్గా నిన్న చేయాల్సిన 10 కిలోమీటర్లు ఈరోజు మొత్తం 110 కిలోమీటర్లు అయితే రైడ్ చేయాలన్నమాట. మనం ఇక్కడ నుంచి ఏలూరు వరకు చూద్దాం. రైడ్ చేస్తానా లేదా మధ్యలోనే అంటే ముందుగానే రైడ్ ఆపేస్తానా అనేది చూడాలి నా స్టామినా బట్టి. నెక్స్ట్ వాతావరణం కూడా సహకరించాలి. చూసుకున్నట్లయితే వర్షం పడుతుంది అనమాట. నేను ఫ్రెష్ అయిపోయి అన్నీ చేసుకుని ఇప్పుడు రెడీగా ఉంటే ఈ వర్షం మాత్రం ఇప్పుడే పడుతుంది కరెక్ట్గా. అలా కనిపించట్లేదు కానీ మంచులో పడిపోతుంది. బయటికి వెళ్తే మాత్రం పక్కా తడిసిపోతాం. చూస్తాను ఒక 1/2 అవర్. మరీ తగ్గకపోతే రైన్ కోట్ వేసుకొని మరీ రైడ్ చేసేస్తాను. మళ్ళీ మనకి టైం అనేది చాలదనమాట. మనం తొందరగా వెళ్ళిపోవాలి. మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. చాలా బాగుంది లొకేషన్ అయితే. లొకేషన్ ఒకసారి చూసేయాలి. చూడండి గాయస్, లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రకృతి మధ్యలో ఈ బిల్డింగ్స్ అనమాట. చుట్టూ అడవిలాగా ఉందన్నమాట. చూడండి ఇవన్నీ అపార్ట్మెంట్స్. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఎటువంటి గోళ్ళు లేకుండా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంది. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది. చూసుకోవచ్చు ఇదిగోండి ఆ మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి. ఏదో తుఫాను వచ్చినట్టుగా. వర్షం పడుతుంది, మీకు మరి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వర్షం అయితే పడుతుంది అనమాట పక్కాగా. మంచులా పడిపోతుంది అంతాను. చూసుకోవచ్చు ఆ పొగ మంచులాగా వర్షం పడిపోతుంది కిందకి. మరి మనం వెళ్ళామంటే తడిసిపోతాం. ఇంకా చూస్తాను ఒక 1/2 అవర్ వరకు చూస్తాను. తగ్గితే ఓకే, తగ్గకపోయినా ఓకే. నేనైతే రైడ్ చేయాలి, మరి మనకి టైం చాలదు కదా. ఇవ్వండి రూము ఇదనమాట. ఈ రూమ్లోనైతే మనం నైట్ స్టే చేసాము. ఇది ఒక ఫ్లాట్, బ్రో వాళ్ళు ఉంటారు. చూసుకోవచ్చు అంతా. ఇవ్వండి మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను అనమాట. మన సెటప్ అంతా ఇక్కడ ఉంది. నైట్ నేను ఇక్కడే పడుకున్నాను. నాకు ఈ ఫ్యాన్ కూడా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది రూమ్లో అయితే. ఇంకా బ్రో వాళ్ళు అయితే లెగలేదు. వాళ్ళు ఇస్తే ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. అమ్మ నాయన వర్షం అయితే ఎక్కువైపోతుంది రాను. చూసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైపోయింది వర్షం. ఇంకాను అసలు అర్థం కావట్లేదు ఏంటి ఎంత వర్షం పడుతుందో. సైలెంట్ పడిపోతుంది వర్షం. ఏంటో తెలియదు. ఈరోజు రైడ్ ఎలా చేస్తానో ఏంటో నాకే అర్థం కావట్లేదు. భయం వేస్తుంది ఈ వర్షం చూస్తుంటేనే. గాయస్ ప్రెజెంట్ మన డే 4 రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి బ్రో వాళ్ళ ఫ్లాట్ నుంచి అయితే నేను ముందుకు వచ్చేసాను. నాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసారు. ముందుకైతే వెళ్తున్నాను. ఇంకా రాజమండ్రి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంది. నేను ఉన్న ఏరియాని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది బ్రిడ్జ్ కౌంటీ అనే ఏరియా అనమాట. ఇది మేబీ గేటెడ్ కమ్యూనిటీ తెలీదు లేదో తెలియదు మనకి. ఇదిగోండి ఈ ఏరియాలో అయితే నేను ఉన్నాను. ఇది గైడ్ కాలేజీకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో మనకి స్టే ఇచ్చారు బ్రో వాళ్ళు. చాలా బాగా చూసుకున్నారు నిన్నంతా కూడా. మనకి సెండ్ ఆఫ్ కూడా బాగానే ఇచ్చారు. ఇక మనం రాజమండ్రి 10 కిలోమీటర్లు వెళ్ళాలి రాజమండ్రి. ఈరోజు ఏలూరు వరకు రైడ్ పెట్టుకున్నా కానీ చెప్పలేం. మరి వాతావరణం బట్టి నాకున్న ఓపిక బట్టి చూడాలి రైడ్ ఎంతవరకు చేస్తాననేది. చూద్దాం ఏ విధంగా మన రైడ్ ఈరోజు కొనసాగిపోతుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇక మనం ఇదిగోండి హైవే మీదకి అయితే వచ్చేసాం. ఇంకా ఇది హైవే అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాం. బ్రిడ్జ్ కౌంటీ అనే ఏరియా అది. ఇదంతా దానికి సంబంధించింది. అండ్ వాతావరణం అయితే వర్షం పడే విధంగానే ఉంది. అలాగా ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. కానీ తప్పదు, తొక్కాలి. మనం ఎంత లేట్ చేస్తే అంత ఇంకా లేట్ అయిపోతూనే ఉంటుంది. మన డెస్టినేషన్ని చేరుకోలేము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అయిపోయింది. యాక్చువల్లీ చాలా లేట్గా జర్నీ స్టార్ట్ చేశాను ఈరోజు.
వర్షం వల్ల చాలా ఇబ్బంది అయితే అయిపోయింది. నిన్న తునిలో నేను 7:40, 8 ఆ రేంజ్లో స్టార్ట్ అయిపోయాను. ఈరోజే బాగా అంటే బాగా లేట్ అయిపోయింది. గాయస్ ప్రెజెంట్ నేను రాజమండ్రిలో ఒక నర్సరీకి అయితే వచ్చాను. ఇక్కడ మన డే 4లో కూడా మొక్కలు నాటాలి కదా, సో మొక్కలు తీసుకోవడానికి అయితే వచ్చాను. ఈ నర్సరీ అయితే చాలా పెద్దది అనమాట, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూసుకోండి, చాలా పెద్ద నర్సరీ. ఈ హైవే పక్కన అయితే ఉంది. చాలా బాగా నచ్చింది ఈ నర్సరీ. ఇంత పెద్ద నర్సరీ నేను ఎప్పుడూ చూడలేదు. చాలా పెద్ద నర్సరీ, అన్ని జాతుల మొక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి. ఇవ్వండి, ఇవి ఇవి ఉంటాయి కదా, జీడిపప్పు మొక్కలు అనమాట ఇవి. నెక్స్ట్ ఈ మామిడి మొక్కలు, ఫ్లవర్స్, అన్ని రకాలుగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవ్వండి, ఇదేంటిది, చింత అనుకుంటా. ఇది చింత చెట్టు మొక్కలు అనుకుంటా. నిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద నర్సరీ, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ పెద్ద నర్సరీ. బాయ్ బాయ్ నర్సరీ. ఎంత పెద్ద నర్సరీ చూడండి. వరుస 2 అనమాట. ఇది రెండోది, నేను వచ్చిన నర్సరీ దీనికన్నా ముందుది, ఇది ఇంకోటి. ఇంకా ఆరంభిద్దామా? ఇప్పుడైతే నేను రాజమండ్రి కాటన్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. ప్రజెంట్ నేను కాటన్ బ్యారేజ్కి దగ్గరలో ఉన్నాను. ఇది చూసుకున్నట్లయితే ఇది కాటన్ మ్యూజియం అనమాట. ఇది అప్పట్లో కట్టింది కాటన్ మ్యూజియం. కాటన్ ధర అప్పుడు ఆ టైంలో ఉండేవారు కదా, అంత పెద్ద పెద్ద చరిత్రలు మనకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నా, ఇది కాటన్ మ్యూజియం. ముందుకెళ్తే కాటన్ బ్యారేజ్, అక్కడికి వెళ్ళి కాటన్ బ్యారేజ్ అయితే మీకు చూపిస్తాను. మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది, మీరు చూసిద్దరు. కానీ ఇప్పుడైతే నేను కాటన్ బ్యారేజ్ పైన అయితే ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. ఇది గోదావరి నది. చూడండి, ఎంత పెద్ద నది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా నది. కొంచెం వర్షాలు పడుతున్నాయి, అలాగా వాటర్ అయితే పైన చూసారా నిర్వహించారు. కొంచెం అయితే కిందకి వదిలేరు, వాటర్ కిందకి కూడా వెళ్తుంది. చూడండి వాటర్ ఎంత ఉందో చూడండి, ఎర్రగా. అంతా కొత్త వర్షపు నీరు, అంతా కొత్త నీళ్ళు అనమాట, మామూలుగా లేదు. ఈ బ్యారేజ్ని 1847, 1852 మధ్యలో అయితే నిర్మించారనమాట. చాలా పురాతనమైన బ్యారేజ్, అయినా ఇప్పటికీ చెక్కు చెదిరిపోకుండా ఉందంటే చూడండి. ఆ రోజుల్లో కట్టడాలు అంత స్ట్రాంగ్ అనమాట. ఈ రోజుల్లో మనం ఎంత స్ట్రాంగ్ ఒక ఇల్లు కట్టినా కనీసం 50 సంవత్సరాలు కూడా ఉండడం కష్టం. అలాంటిది ఒక బ్యారేజ్ ఇన్ని సంవత్సరాలు ఉందంటే గ్రేటే. చూసుకోవచ్చు గోదావరి నది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఒక అంకుల్ అయితే ఇదిగోండి ఈ డ్యామ్ కింద చేపలు పడుతున్నారు. అలా వెయిట్ చేస్తున్నారు అనమాట చేపల కోసం. వెయిట్ చేసి వాళ్ళు విసిరుతారు చేపలు వచ్చినప్పుడు. భలే ఉంది కదా, ఒక్కతనే ఉన్నారు అక్కడ. అక్కడికి ఎలాగెళ్ళారో అర్థం కావట్లే. భలే ఉంది కాటన్ బ్యారేజ్. నిడదవోలు ముందైతే పొలాలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అటు పక్క కాలువ, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పొలాలు అనమాట, ఉడుపు పొలాలు. ఇవి చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట. ఈ కొబ్బరి చెట్లు, ఆ ప్రకృతి, ఈ పంట, ఏదైనా నేచరే. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆగిపోతున్నా ఒక 10 మినిట్స్. ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఎదురైతే ఒక 10 మినిట్స్ ఉండిపోయి అలాగా చల్లగా గాలి పీల్చుకొని మళ్ళీ రైడ్ చేస్తున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇలాగా నేచర్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా నేచర్ ఉంటే చూడండి ఎలాగ ఉందో. పంట పొలం, ఈ ఉడుపు ఉడిచి దగ్గర ఒక 5-6 రోజులు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అవి ముందుగానే ఉడిచి ఉంటారు, ఒక 10 రోజులు అయ్యి ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది నేచర్. పైన చూడండి మేఘాలు, మొత్తం అందంగా ఉంది మొత్తం సీనరీ అంతా. పక్కన కాలు చూడండి, గోదావరి నది కాలు ఎలా పరవలిస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను నిడదవోలుకి ముందు ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాను, చూసుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ నిడదవోలు రైల్వే స్టేషన్ అయితే ఉంది. చూడండి బ్రిడ్జ్ ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా నిడదవోలు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఇదిగోండి మాకు తెలిసిన బ్రోవోలు అయితే వచ్చారు. బ్రోవోల్తో అయితే ఇప్పుడు నేను లంచ్ అయిపోతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా నిడదవోలు వెళ్ళిపోయితే లంచ్ చేయాలి ఇంకా. సో గాయ్స్ లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం బ్రోవోలు మేము. మా లంచ్ అయితే అయిపోయింది. ఇదిగోండి మా ఊరు ఎప్పుడుది బ్రోవోలు మేము వచ్చాం. మిగతా వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. లంచ్ అయితే అయిపోయింది. ఇంకా నిడదవోలు నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంకా మనకి టైం చాలా తక్కువ ఉంది ఈరోజు, ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు నేనైతే నిడదవోలు రైల్వే గేట్ దగ్గర అయితే ఉన్నాను, చూసుకోవచ్చు. ఏదో ట్రైను రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్తుంది. చూడండి ట్రాఫిక్ ఫుల్గా. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ కూడా అవుతున్నాయి బ్యాక్ సైడ్.
ఇంకా గేట్ తీస్తే అవతలకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను నిడదవోలు రైల్వే స్టేషన్ దాటాక ఇక్కడ ఒక చిన్న మటన్ షాప్ లాగా అయితే ఏదో ఉందన్నమాట. ఇక్కడైతే ఒక మొక్కనైతే నాటబోతున్నాను. ఈ పక్కన చూసుకోవచ్చు, రోడ్డు పక్కన గుమ్మి తీసాను. ఇక్కడైతే మొక్క నాటబోతున్నా రోడ్డు సైడే. ఈ పక్కనే వాటర్ సోర్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి దిగు కూడా దానికి నీళ్ళు వేసుకోవచ్చు. ఈ మటన్ షాపులు పెంచే అవకాశాలు ఉన్నాయనేసి ఇక్కడైతే వేస్తున్నాను. నేల కూడా చాలా బాగుంది. సో అందుకని ఇదిగోండి దీంతో తవ్వేసి ఇప్పుడైతే ఈ మొక్కనైతే ఇక్కడ వేసేస్తాను అనమాట. గాయస్ ఫైనల్లీ మన మొక్కనైతే ఇక్కడ నాటేయడం జరిగిందనమాట. ఉసిరి మొక్కనైతే నాటేశాను. ఇదిగోండి మంచినీళ్ళు కూడా పోసాను. ఇదిగోండి ఆ పక్కన కాలువలో నుంచి నీళ్ళు తెచ్చి ఇదిగోండి ఈ గ్లాసులతో ఇక్కడ పోసాను అనమాట. మొత్తానికి ఈ మొక్క బాగా బతకాలి, పెద్ద చెట్టు అయ్యి వృక్షమయ్యి 10 మందికి నీడనివ్వాలని కోరుకుందాం. ఆయుష్మాన్ భవ. బాయ్ బాయ్ గాయస్. ఇప్పుడు తాడేపల్లిగూడెంకి ముందున ఈ హైవే పక్కన అయితే మరొక 2 మొక్కలు అయితే నాటిపోతున్నాను. ఇదిగోండి ఇక్కడ గుమ్మి తీసాను, ఆ ముందుకి అక్కడ గుమ్మి తీసాను అనమాట. ఈ హైవే పక్కన అయితే 2 మొక్కల్ని నాటిపోతున్నాను. ఇదిగోండి 2 ఉసిరి చెట్లని ఇక్కడైతే నాటిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి మొక్కనైతే నాటేశాను. ఇదిగోండి అక్కడ మొక్కను నాటాను, ఇదో మొక్క అనమాట. ఓవరాల్గా 2 మొక్కలు నాటేశాను. ఈ మొక్కకు నీళ్ళు కూడా పోసాను. ఇది తాడేపల్లిగూడెంకి ముందు ఒక 3 కిలోమీటర్స్ ముందు అనమాట. ఈ హైవే పక్కన ఫ్లైఓవర్ ఉంది, ఈ పక్కన ఇవన్నీ చెట్లు ఉన్నాయి. సో వీటి దగ్గర నాటాను అనమాట. దీనికి నీళ్ళు పోసాను, ఆరిపోయింది. ఇదనమాట గాయస్. ప్రెజెంట్ నేను భీమడోలు దగ్గర అయితే ఉన్నాను. భీమడోలు విలేజ్ అనమాట ఇది. ఈ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాను, చిన్న బ్రిడ్జ్. అటు అయితే రైల్వే గేట్ ఉంటుంది, అటు సైడే భీమడోలు అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏలూరు. ఇక్కడి నుంచి ఏలూరు మనకి 25 వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. ఇంకా వెళ్ళాలి, ఇంకొక 1.5 అవర్లో తొక్కేస్తున్నాం, పర్లేదు. 6 అయింది, మనం వెళ్ళేసరికి మేబీ 7-7:30 అవుద్ది. చాలా స్లోగా తొక్కుతున్నాను. 1 అవర్కి 15 కిలోమీటర్స్ ఆ రేంజ్లో తొక్కుతున్నాను. కొంచెం ఓపిక తగ్గింది. ఇది భీమడోలు విలేజ్ అనమాట. ఇంకా మనం నెల్లూరు అయితే వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా, అది భీమడోలు రైల్వే స్టేషను, చూసుకోవచ్చు. సో రైల్వే స్టేషన్ అనమాట. హైవే పక్కనే రైల్వే స్టేషను. ఫస్ట్ టైం హైవే పక్కన రైల్వే స్టేషన్ చూడటం. ఈవినింగ్ టైము స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్రెడీ 6 అయిపోయింది, ఇప్పుడు 6:15 అలాగ అవుతుంది టైము. సన్సెట్ కూడా అయిపోతుంది. మనం చీకటి పడకముందే ఏలూరు వెళ్ళిపోవాలన్నమాట. బ్యూటిఫుల్ స్కై. ఈవినింగ్ టైం రైడ్ మామూలుగా లేదు, వైబే వేరు అసలు. ఆ ముందుకి ఇంకా ఫ్లైఓవర్ పైన లైటింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏలూరుకి ఇంకొక 12 కిలోమీటర్స్ అనుకుంటా. వచ్చేసాం ఏలూరు దగ్గరికి వచ్చేసాం. బ్యూటిఫుల్ రైడ్ అయితే చేస్తున్నా. ఎంజాయ్ పండగ. రైడ్ అంటే మామూలుగా లేదండి. వచ్చేసామండి. రాజమండ్రి నుంచి ఏలూరుకి వచ్చేసామండి. అనుకోలేదు గాయస్, ఈరోజు ఏలూరు వరకు వస్తానని అయితే అస్సలు అనుకోలేదు. నేను తొక్కలేనేమో 110 కిలోమీటర్లు ఏం దొక్కుతాను అనుకున్నా. ఓకేసా ఏదో విధంగా ఒక 12 కిలోమీటర్లు వెళ్ళిపోదాం. మామూలుగా ఉంటుంది. ఇంకా నైట్కి రచ్చే గాయస్. ఇప్పుడు నేను నెల్లూరు టౌన్ దగ్గరలో అయితే ఉన్నాను. మీరు చూస్తుంది నెల్లూరు రైల్వే స్టేషన్ రైట్ సైడ్ అనమాట. లైటింగ్స్ సరిగ్గా కనిపించకపోవచ్చు, నాకు కూడా చీకటిగా ఉంది. ఈ లైట్ ఇదే అయిపోతుంది నాకు ఫ్రంట్ సైడ్. చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సిటీలోకి వెళ్ళిపోతే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఏలూరులో నాకు రూమ్ స్టే అయితే దొరికింది. ఏలూరు సిటీలోకి వస్తుండగా ఒక బ్రో అయితే నన్ను ఆపి అక్కడ బంకులో, వేరే పెట్రోల్ బంకులో నీకు స్టే ఏర్పాటు చేస్తానని అన్నారు. అక్కడ ఏర్పాటు చేద్దామని ట్రై చేశారు, కానీ బంకు వాళ్ళు ఏదో రెనోవేషన్ ఏదో జరుగుతుంది, అవ్వదు, వేరే టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఈ మధ్యలో బ్రో మళ్ళీ మాకు బ్యాచిలర్స్ రూమ్ అవుతుంది, అక్కడికి వెళ్ళిపో బ్రో అంటే ఈ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. రూమ్ స్టే అయితే ఇచ్చారు. బ్రో వాళ్ళు అయితే బయటికి వెళ్ళారనమాట. రూమ్లోకి అయితే వెళ్ళి ఒకసారి రూమ్ చూసేద్దాం రండి. ఇది చూసుకోవచ్చు, రూమ్ ఇది పెంట్ హౌస్ అనమాట. ఇది మన లగేజ్ ఇక్కడ పెట్టాం. నాకు వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేశారు, ఫుడ్ కూడా బయటికి వెళ్ళి కొన్నాం అనమాట. నెక్స్ట్ ఇదిగోండి రూమ్, బ్యాచిలర్ రూమ్ కదా, కొంచెం మామూలుగా ఉంటుంది. ఇవ్వండి ఇదంతా రూమ్ అనమాట. రూమ్లో స్టే దొరికింది. ప్రజెంట్ నేను ఫ్రెష్ అయిపోయాను, మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుని అయితే రూమ్కి వచ్చాం. బ్రో వాళ్ళు మళ్ళీ పని ఉండి బయటికి అయితే వెళ్ళారు. మన సైకిల్ అయితే కిందనైతే ఉంది.
అది చూసుకోవచ్చు. అక్కడ ఆ కిందనైతే ఉంది, గేట్ దగ్గర ఉంది మన సైకిల్. ఈరోజు మొత్తం మన రైడ్ వచ్చేసి 110 కిలోమీటర్లు దొక్కామన్నమాట. కాకపోతే ఈ 100 ఎందుకు చూపిస్తుందంటే, ఇక్కడ నేను ఉంగుటూరు దగ్గర ఆగినప్పుడు ఆపాను అనమాట. యాప్లోని పుష్ చేసి ఉంచాను, మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేయలేదు. 10 కిలోమీటర్స్ స్కిప్ మీద తొక్కేసాను అనమాట. తర్వాత ఇంకో దగ్గర వాటర్ తాగడానికి ఆగితే చూసుకున్నట్లయితే కౌంట్ అవ్వలేదు. సో దానివల్ల మనకి 109, 110 కిలోమీటర్ రావాల్సింది ఈరోజు 100నే వచ్చిందనమాట. ఉంగుటూరు నుంచి తర్వాత భీమడోల్కి మధ్య ఎక్కడో భీమడోల్ దగ్గర వరకు నేను చూసుకోలేదు. సో దానివల్ల 10 కిలోమీటర్లని మనం స్కిప్ అయిపోయింది. మొత్తానికి ఈరోజు మనం తొక్కింది అయితే ఇలా ఉంది. మనం చూపిస్తుంది 100 కిలోమీటర్లు. చూసుకోవచ్చు ఎంత టైంలో తొక్కాను. 6 గంటల 14 నిమిషాలు అయితే తొక్కాను. ఇది మన రైడ్ అనమాట. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఓపికతో చూస్తున్నారు, నాకు అదే చాలు. ఇంకా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ఏమీ చేయలేను. మీ సపోర్ట్ తప్పకుండా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. అందరికీ బాయ్.